ఈ ఉగాది సందర్భంగా కొత్త సంవత్సరం ఉదయిస్తుండగా కొత్త కళలు రూపుదిద్దుకుంటున్న ఈ శుభవేళలో మీ కొత్త ఆరంభాలను బంగారం బహుమతిగా అందిస్తూ మరింత ప్రత్యేకంగా జరుపుకోండి. అద్భుతమైన పండుగ కలెక్షన్లు ఎప్పుడూ లేని ఆఫర్లతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో మాత్రమే. మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో చోటు చేసుకున్న భీకర బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 13 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ఒంగోలు ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆమె బాధితులకు ఎటువంటి లోటు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని అక్కడి వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రత్యేక వైద్య బృందం క్షతగాత్రుల కోసం 50 మంది వైద్యులు మరియు సిబ్బందితో కూడిన ఒక స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు మృతి చెందిన వారి పోస్ట్ మార్టం ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒంగోలు నుండి ప్రత్యేకంగా ఫోరెన్సిక్ నిపుణులను పంపినట్లు వివరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు ఆ భయంకర క్షణాలు గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మేమంతా గాఢ నిద్రలో ఉన్నామని, అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే బస్సు చుట్టూ మంటలు వ్యాపించాయన్నారు. ప్రాణాలు దక్కించుకోవడం కోసం బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకేశామని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాధితులందరికీ వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది. Ankle and fracture, knee fracture. It is a compound fracture. We have to fix the extremities. Blue color bed is good again. No, madam. This is elective surgery. We have to plan tomorrow. Everything we will take care of. Already given, madam. Pain medication, everything is given. We have to support this. Okay. Yeah, we will manage.
చేసాం ఆల్ దిస్ ఇవన్నీ మేమే కట్టాం కదా ఇవన్నీ చేసాము 1 hour మార్కాపురం జిల్లాలో ఒక ప్రమాదం జరిగింది. మార్నింగ్ అరౌండ్ 6 AM ఒక ప్రైవేట్ ప్యాసింజర్ బస్ ఒక టిప్పర్తో కొలైడ్ అయ్యి ప్రమాదం జరిగింది. దాంట్లో ఆ బస్లో టోటల్ 41 మెంబర్స్ ఉన్నారు. డ్రైవర్తో కలిపి 41 మెంబర్స్ ఉన్నారు. ఈ 41 మెంబర్స్లో 13 మెంబర్స్ అక్కడ చనిపోవడం జరిగింది. సో దానికి సంబంధించి పోస్ట్ మార్టం అన్నీ అక్కడ మార్కాపురం హాస్పిటల్లోనే చేస్తున్నారు. రిమైనింగ్ దాంట్లో 13 కేసెస్ మన జీజీహెచ్ ఒంగోలుకి రెఫర్ చేయడం జరిగింది. ఇవన్నీ కేసెస్ కొన్ని కాంప్లికేటెడ్ సర్జరీ కావాల్సిన కేసెస్ ఉన్నాయి. దీంట్లో 13 కేసెస్లో ఇప్పటివరకు 3 మంది ఇక్కడ వచ్చారు. దాంట్లో ఒక పర్సన్కి మల్టిపల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఒక లేడీకి ఒక హెడ్ ఇంజరీస్ ఉన్నాయి. సో స్కాన్ చేస్తున్నారు. తర్వాత రిమైనింగ్ 15 కేసెస్ ఇప్పుడు మార్కాపురంలోనే అది మైనర్ ఇంజరీస్ ఉన్నాయి. సో మార్కాపురంలోనే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మన హాస్పిటల్లో మార్నింగ్ నుంచి ఇక్కడ 50 మెంబర్స్ టీం రెడీగా ఉంది. దాంట్లో డాక్టర్స్ అందరూ సర్జరీ చేయడానికి అన్ని టైప్ ఏర్పాటు ఇక్కడ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ బంధువుల కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు పోస్ట్ మార్టం సంబంధించి కూడా ఇక్కడ నుంచి టీం అక్కడ పెట్టడం జరిగింది. సో అన్నీ మేము ఫాలోఅప్ చేస్తున్నాం. తర్వాత అంబులెన్స్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా కేసు గురించి ఇన్ఫర్మేషన్ సూపరింటెండెంట్ దగ్గర ఉంది. సో వాళ్ళు కూడా ప్రతి కేసుకి స్పెషల్గా చూస్తున్నారు. నేను కూడా 3 మందిని చూశాను. అంతా సరిగా చేస్తున్నారు. సో మేము మినిట్ టు మినిట్ ఈ ఇష్యూ ఫాలో చేస్తున్నాము. ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. పావుడు దగ్గరికి హైదరాబాద్ నుంచి వస్తుంది. అసలు మా వాళ్ళకి మేము కొనుక్కున్నాము. ఛాయ్ దగ్గర కొనుక్కున్నాం. 5:30 రన్నింగ్లో లారీ బస్సు ఢీ కొట్టుకుంది. ఇంకా ఎమ్మిటే మంటలు రేగినాయి. మేము ఇంకా అడవిడిగా ఎవరి పాటికి వాళ్ళు అద్దాల పాలు కొట్టుకొని లేకపోతే మామూలుగా ఎవరి పాటికి వాళ్ళు వచ్చేసింది. మేమైతే ఆ చిన్నవాడు బాగా దెబ్బలు లేదండి. సీరియస్ మా వాళ్ళు ఉంటారు. అది ఆడున్న పేషెంట్ నేనే. ఇద్దరు చిట్టుబాబు జేమ్స్. హైదరాబాద్ నుంచి వస్తుంది. ఎమర్జెన్సీ దూరం లేదా ఉంది. అప్పటికి ఆడికి మేము మేము పైన పండుకోన్నాము. అంటే 2వ గేట్లో ఇమీడియట్గా పెట్టేసుకుని గర్పల్లి నుంచి ఏ ఊరు వెళ్ళాలి? పామూరు. ఏం జరిగిందో తెలియదు. 5:30కేమో యాక్సిడెంట్ అయింది. అంత మంటలు వచ్చినాయి. అట్నే గుద్దుకున్నాం. బస్సు కొనుక్కొని ఉన్నాము స్లీపర్. అమ్మట్నే అద్దం పగలు కొట్టుకొని కిందకి దిగేసి తలాక ఇంకందరినీ లాగుతున్నాం కానీ కష్టంగా ఉంది. మా అమ్మ ఒకటి దొరకలే, లాస్ట్లో దొరికింది. చాలా మంది ఇంకా లోపలే ఉన్నారు. అక్క కూడా మా ఫ్యామిలీలో ఒక అక్క ఒక అమ్మ మగ లోపలే ఉన్నారు. నేను అమ్మ మళ్ళీ చిన్నమ్మమ్మ వాళ్ళ అల్లుడు వాళ్ళు 5 వస్తున్నాం ఆర్మూర్ నుంచి. 2 చనిపోయారు. చల్లగిరగల కనిగిరి. నేను అమ్మని లాక్కున్నా, అన్నని లాక్కున్నా. ఇంక వాళ్ళిద్దరు నాకు దక్కలా. అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు. శంకరాపురం ఇక్కడ బతకడానికి దేశాలు పోయిండ్రు. 2 తమ్ముళ్ళే, చిట్టుబాబు జేమేస్. కానీ వస్తున్నప్పుడు లారీ గుద్దిందంట. వాళ్ళు పడిపోయినారు. యాక్సిడెంట్ అయింది సార్. వాళ్ళకి లేని స్థితిలో ఉండరు వాళ్ళు. అది సార్. 2కి బాగా మంచి దెబ్బలు. మీరు మరి ఏం చెప్పారు? ఏం సార్, మా తమ్ముడు పక్కన ఒక అబ్బాయి ఫోన్ చేసి చెప్పిండే యాక్సిడెంట్ జరిగింది. మా పేరు సలోని. శంకరాపురం సార్. శంకరాపురం మరి. వీళ్ళు మా దేశం నుంచి వస్తారు సార్. చందు పాప అని 2 years సార్. ఈరోజు మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర జరిగిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ప్రధానంగా బస్సు యాజమాన్యం ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా బస్సును నడపటం, కనీసం
ఎమర్జెన్సీ డోర్ కూడా లేనటువంటి బస్సును నడపటం అంటే రవాణా శాఖ అధికారులు అవినీతిమయంతో లంచాలతో వాళ్ళ యొక్క రవాణా సిబ్బంది మొత్తం కూడా ఈ బస్సుల్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్ని ఏ విధంగా నడిపిస్తున్నారనే దానికి నిదర్శనమే ఇవాళ 13 మంది ప్రాణాలు బలిగొనటం జరిగింది. అదే సందర్భంలో టిప్పర్ కూడా అధిక లోటుతోటి వస్తూ ఉందని చెప్తా ఉన్నారు. ఏదేమైనా దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అట్లనే చనిపోయిన కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించాలి. ఆ కుటుంబంలో వాళ్ళంతా కూడా పేదలు, కామారెడ్డి ప్రాంతంలో పనులు చేసుకుంటూ స్వగ్రామానికి రావడానికి కావాల్సిన ప్రయత్నంలో భాగంగా దగ్గరకు వచ్చిన తర్వాత అంతా కనిగిరి, పామూరు ఆ ప్రాంతం వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత అసూలు బాసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని వాళ్ళకి నష్టపరిహారంతో పాటు వాళ్ళ కుటుంబంలో సభ్యులకి ప్రభుత్వ ఉద్యోగము, వాళ్ళకి ఇతర సౌకర్యాలు కూడా ఇళ్ల స్థలాలు లాంటి సౌకర్యాలు కూడా కల్పించి వాళ్ళ వలసల నుంచి కాపాడాల్సిన అవసరం కూడా ప్రభుత్వ బాధ్యత ఉంది. ఇవాళ రవాణా శాఖ మంత్రి దీనిపైన స్పందించి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దుర్ఘటనలు నిరంతరం జరుగుతూ ఉన్నాయి. మొన్న ఈ మధ్య కాలంలోనే వేమూరి కావూరి బస్సు కూడా జరిగింది. అలా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో బస్సుల యొక్క కండిషన్స్ని, డ్రైవర్ సిబ్బందిని వీటన్నిటిని పరిగణలో తీసుకొని కఠినమైన చర్యలు తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. వీటిని నివారించకపోతే సిపిఎం పార్టీగా తీవ్రమైనటువంటి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ఇవాళ అక్రమ పర్మిట్లతో తిప్పుతున్న బస్సులు మొత్తాన్ని కూడా సీజ్ చేయమని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంటాం. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా, పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.